జనచైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. తన దీక్ష భౌతిక కోరికల నుండి బయటపడేందుకు కాదు, పేదలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు. తన దీక్ష చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు కాదు, పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేందుకు. అదేవిధంగా తన దీక్ష ముఖ్యంగా భగవంతుని పట్ల భక్తిని పెంపొందించేందుకు కాదు, తన దీక్ష వరికపూడి సెల ప్రాజెక్ట్ని త్వరగా పూర్తి చేసుకునేందుకు. తను మరెవరో కాదు, గోళ్ళ సీను. గోళ్ళ సీను అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. పల్నాడు శ్రీను అంటే చాలామందికి సుపరిచితుడు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్తే పల్నాడు శ్రీను గారు. నమస్తే అండి. ముందుగా సార్, గోళ్ళ సీను పల్నాడు శ్రీనుగా ఎలా మారారు? పిల్లల్ని కరణ మహాప్రభు అని ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు సైతం ప్రకటిస్తున్న నేపథ్యాన్ని మనం గమనిస్తున్నాం. అలాంటి తరుణంలో పిల్లల సంగతి కాదు, ముందు అసలు మీరు పెళ్ళే చేసుకోను, కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోను అంటూ హరిత దీక్ష చేపట్టారు సార్. సో ఈ దీక్ష చేపట్టడం యొక్క నేపథ్యం ఏంటి? అదేవిధంగా మీరు పల్నాడు శ్రీనుగా ఎలా, గోళ్ళ శ్రీను నుంచి పల్నాడు శ్రీనుగా మీరు ఎలా రూపాంతరం చెందారు? ఈ రెండు విషయాల గురించి తెలియజేయగలరు? ఓకే అండి, తప్పకుండా అండి. సో నేను 2017 నుంచి కూడా వరికపూడి సెలకు సంబంధించి కార్యక్రమాలు చేయడం అనేది స్టార్ట్ చేసాము. అప్పుడు ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందంటే అండి, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో అందరూ కూడా రైతులు ఆత్మహత్య చేసుకోవటం, వలస వెళ్ళిపోవటం, ఇంత తీవ్ర సమస్యలు నేను చూశాను, ఇంత పరిస్థితులు చూశాను. నా చిన్నప్పటి నుంచి కూడా ఇదే విధంగా మనకు ప్రాజెక్ట్ వస్తుంది, వస్తే మనకి మనందరి జీవితాలు బాగుపడతాయని వింటూ వస్తున్నాం. కానీ ఈ ప్రతిసారి ఎలక్షన్స్లో మమ్మల్ని గెలిపించండి, మేము పూర్తి చేస్తాం అనే విధంగా నాయకులు హామీలు ఇస్తున్నారు, అది మాట దాట వేస్తూ వెళ్తున్నారు. సో ఇది ఈ ప్రాజెక్టు గురించి మేము తెలుసుకుంటున్న టైంలో గతంలో దీనికోసం చాలా భారీ ఉద్యమాలు జరిగాయి. అంత ఉద్యమాలు జరిగినా కానీ ఈ ప్రాజెక్టు కాలేదు. అంటే మళ్ళీ ఆ స్థాయిలు చేస్తే తప్పితే మళ్ళీ చిన్నగా ఏదో అర్జీలు ఇస్తే ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు అని మేము మళ్ళీ ఆ స్థాయిలో చేయాలని ఆలోచనతో ఈ ప్రాజెక్టు కోసం ఒక దృఢ సంకల్పం తీసుకుని రావడం జరిగింది. సో అలాగా చేస్తున్న టైంలో ఎక్కువ అందరూ కూడా పల్నాడు శ్రీను అని పిలవడం అనేది కూడా స్టార్ట్ అయింది. సో ఆ విధంగా నా పేరు అనేది పల్నాడు శ్రీనుగా అయ్యిందండి. ఇక ఈ దీక్ష ఏంటంటే, ఆ ప్రాంతంలో మొత్తం కూడా రైతు ఆత్మహత్యలు అనే గణాంకాలు కూడా మీకు వివరిస్తానండి. ఎంతమంది రైతులు చనిపోతున్నారు ఏంటి అనేది. ఆ రైతు ఆత్మహత్యలు చూసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని పూర్తి చేసుకోవాలి, దీనికి కోసం సాధించడం కోసం ఎంతటికైనా పోరాడాలి. సో ఈ ప్రాజెక్టు కోసం సాధించడం కోసం నాకు ప్రతి క్షణం కూడా ఆ రైతులు చనిపోతున్న రైతుల యొక్క ఆత్మహత్యలు, వాళ్ళ యొక్క బాధలు నాకు తెలియాలి అనే ఆలోచనతో కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా ఈ విధంగా నేను దీక్ష తీసుకోవడం జరిగింది. గుక్కడు నీళ్ల కోసం పల్నాడు ప్రాంత వాసులది 7 దశాబ్దాల కళ. 3 మంత్రులచే 4 సార్లు శంకుస్థాపన జరిగినప్పటికీ పల్నాడు ప్రాంత ప్రజలకు, ఆ ఏరియా ప్రజలకు ఈ కృష్ణా జలాలు అనేది ఎడారిలో ఎండమావిగానే మిగిలిపోతుంది. వరికపూడి సెల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులన్నీ లభించాయని గతంలో ఎంపీ గారు స్వయాన ప్రకటించిన నేపథ్యం కూడా మనందరికీ తెలిసింది. అయినప్పటికీ ఈ వరికపూడి సెల ప్రాజెక్టు ఎందుకు పూర్తవట్లేదు సార్? ఈ అలసత్వానికి గల కారణం ఏమిటి? దీని గురించి తెలియజేయగలరు సార్? ఓకే అండి, మీరు చెప్పినట్లుగా ఇప్పటికీ 3 ముఖ్యమంత్రుల స్థాయిలో 3 శంకుస్థాపనలు చేశారండి. 1996లో నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత 2008లో రాజశేఖర రెడ్డి గారు, తర్వాత 2023లో జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా 3 ముఖ్యమంత్రి స్థాయిలో శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా లోకేష్ గారు యోగాలం పాదయాత్రలో 2023లో వెనుకొండ దగ్గర దీనికి శిలాఫలకం వేయడం జరిగింది. సో ఇంతమంది శంకుస్థాపనలు చేస్తున్నారు కానీ ఈ ప్రాజెక్టు మాత్రం ముందుకు వెళ్ళటం లేదు. సో అలాంటి తరుణంలో గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టు గత 70 సంవత్సరాలుగా ఆగిపోవడానికి ప్రధాన కారణం ఉండే అటవీ అనుమతులు. సో అలాంటి అటవీ అనుమతుల కోసం ఎంపీ గారు లావు శ్రీకృష్ణదేవరాయలు చాలా కృషి చేశారు, అటవీ అనుమతులు సాధించారు.
ఇక ఎలక్షన్స్ ముందు ఎంపీ గారు మాకు ఒక హామీ ఇచ్చారు. సో దీనికి కావాల్సిన అన్ని పర్మిషన్స్ వచ్చాయి, ఇక ఎలక్షన్స్ అయిపోయిన ఒక్క సంవత్సరంలో ప్రాజెక్టు పూర్తి చేస్తాము, మీకు నీళ్ళు అందిస్తామని హామీ గారు చాలా బలంగా హామీ ఇచ్చారు. సో ఏంటంటే గత 70 సంవత్సరాలుగా లేనటువంటి అటవీ ఎనుమతులను సాధించారు ఎంపీ గారు. అదేవిధంగా ఈ ప్రాజెక్టు కూడా చేస్తారనేసి ఎంపీ గారి మీద కొండంత ఆశ పెట్టుకున్నాం. అదేవిధంగా లోకేష్ గారు కూడా యోగాలం పాదయాత్రలో సో చేస్తూ వరకపుడిసెలకు కూడా శిలాఫలకం వేయటం, లోకేష్ గారు కూడా యోగాలంలో పాదయాత్రలు చేసిన ప్రతి కార్యక్రమాన్ని ప్రతి దాన్ని కూడా నేను పూర్తి చేస్తానని చాలా గట్టిగా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం కొన్ని పూర్తి చేస్తూ వస్తున్నారు. అదేవిధంగా వరకపుడిసెలకు కూడా లోకేష్ గారు చేస్తారనే నమ్మకం కూడా పెట్టుకున్నామండి. సో అంతటి నమ్మకం పెట్టుకొని కూటమి ప్రభుత్వం మీద మేము ఓట్లు వేయటం, సో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉండటం జరిగింది. సో ఇంత ఆశ పెట్టుకుని కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత ఒక సంవత్సరంలో పూర్తి చేస్తారని అనేసి వాళ్ళు హామీ ఇచ్చారు. మేము కనీసం ఒక సంవత్సరంలో పనులు మొదలుపెట్టినా చాలు అనే ఆశతో ఉన్నాం మేము. అలాంటిది ఈ రోజుకి 2 సంవత్సరాలు కావస్తుంది దగ్గర దగ్గర. ఇంతవరకు ఎటువంటి పనులు మొదలు కాలేదు. అయితే వీళ్ళు ఇది అవుతుందనే నమ్మకం కూడా పోయింది. ఏ విధంగా అంటే అండి, గతంలో అన్ని పర్మిషన్లు వచ్చాయి. గతంలో జియో నెంబర్ 104 అనే దాంట్లో ఫేజ్ 1 ఫేజ్ 2 2 ఫేజ్ల కింద చేస్తామని చెప్పారు. ఫేజ్ 1 కింద 24,500 ఎకరాలకి సో నీళ్ళు అందిస్తాము అని చెప్పి దానికి సంబంధించిన అన్ని పర్మిషన్లు తీసుకొచ్చారు ఎంపీ గారు. ఇంకా పనులు నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టడం ఆలస్యం. అలాంటిది కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సో దానికి నిధులు కేటాయించి పనులు మొదలుపెట్టండి అని మేము ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని వారిని అడగడం జరుగుతూ వస్తుంది. సో దాన్ని ఎందుకు లేట్ అయింది, ఇప్పటికి కూడా ఎందుకు లేట్ అయిందంటే కూటమి ప్రభుత్వం ఒక చిన్న పని చేశారు. దానివల్ల ఇది ఇప్పటికి అవుతుందనే నమ్మకం కూడా పోయింది. ఏం చేశారంటే ఉన్నటువంటి జియోని రద్దు చేసి కొత్తగా మళ్ళీ 583 అనే కొత్త జియో తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ జియో ఏం చెప్తున్నారు, గతంలో మీకు వెల్దుర్తి మండలం వరకే 25,000 ఎకరాలకే, ఇప్పుడు 84,500 ఎకరాలకి దాదాపు 4 మండలాలకు నీళ్ళు అందిస్తాము అనే విధంగా చెప్పారు. సో వినటానికి మంచిగానే ఉంది. కానీ వాస్తవం చూస్తే మళ్ళీ దీనికి ఫస్ట్ నుంచి అన్ని పర్మిషన్స్ తీసుకురావాల్సి వస్తుంది. గతంలో ఉన్న జియో ప్రకారం దానికి టెండర్లు కూడా అయిపోయాయి. మెగా ఇంజనీరింగ్ కూడా టెండర్లు కూడా వేశారు. అన్ని పర్మిషన్స్ అయిపోయాయి. పనులు మొదలుపెట్టడం ఆలస్యం. కూటమి ప్రభుత్వం ఈ ప్రాజెక్టును తప్పించుకోవడం కోసం డబ్బులు కట్టాల్సి వస్తుంది. ప్రాజెక్టు కట్టడం దీన్ని పక్కన పెట్టడం కోసం ఇంకో కొత్త జియో తీసుకొచ్చి నాటకం మొదలుపెట్టారు. ఇప్పుడేంటి, సో ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ కాంచి ప్రతి పర్మిషన్స్ తీసుకురావాలి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రజ్యోతి పేపర్లో ఏమని వేశారంటే వరకపుడిసెలకు అన్ని పర్మిషన్స్ వచ్చినా నిధులు కేటాయించినా దీనికి టెండర్లు ఆహ్వానించలేము, టెండర్లు వేయలేము. అంటే అన్ని పర్మిషన్స్ వచ్చి డబ్బులు కేటాయించినా కానీ టెండర్లు వేయలేమంటే ఇంకా పరిస్థితి అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఇంకా ప్రాజెక్టు కాదనేగా, ఈ కూటమి ప్రభుత్వంలో ప్రాజెక్టు చేయరనేగా. సో ఇంత దారుణమైన పరిస్థితిలో తీసుకొచ్చారండి వరకపుడిసెల ప్రాజెక్టుని. ప్రతిపక్షంలో ఉండగా హామీలు ఇచ్చి అధికారం చేజిక్కిన తర్వాత ఆ హామీలను విస్మరించడం అనేది రాజకీయ పార్టీలకు దాదాపుగా ఆనవాయితీ. ఇందులో మనం ఒక పార్టీ 2 పార్టీలు అనగా దాదాపుగా రాజకీయ పార్టీలు పాటించేటువంటి తంతు ఇది. ఇప్పుడు మీరు చెప్తున్నారు ముఖ్యంగా ముందుగా శ్రీకృష్ణదేవరాయలు గారిని అభినందించ తీరాలి. ఎందుకంటే వారు అటవీ శాఖ నుంచి దాదాపుగా అన్ని అనుమతులు తీసుకొచ్చారు. వారి వంతు వారు సహకారం అందించారు. ముందుగా వారికి అభినందనలు తెలియజేద్దాం. ఇప్పుడు అసలు ముందుగా మీరేమన్నారు, ఫస్ట్ ఫేజ్ 1 ఫేజ్ 2 అని చెప్తున్నారు వరకపుడిసెల. మొదటి ఫేజ్ కావచ్చు, రెండో ఫేజ్ కావచ్చు, లేదా 2 ఫేజీలు కలిపి ఈ ప్రాజెక్టు ద్వారా ఏ ప్రాంతాలకి సాగునీరు, త్రాగునీరు అందుతుంది, ఎన్ని ఎకరాలకి అందుతుంది, అదేవిధంగా ఈ ప్రాజెక్టు వ్యయం ఎంత, దీని గురించి కూడా తెలియజేయాలి సార్. ఎస్ అండి, ఇది ఈ వరకపుడిసెల ప్రాజెక్ట్ అనేది 2 జిల్లాలు, ఇటు పల్నాడు జిల్లా అటు ప్రకాశం జిల్లా 2 జిల్లాల్లో ఉందండి. 3 నియోజకవర్గాలు, మాచర్ల నియోజకవర్గం, వినుకొండ నియోజకవర్గం, ఎర్రగొండపాలెం నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల పరిధిలోని 6 మండలాలకి ఈ ప్రాజెక్టు యొక్క ఉపయోగం.
ఈ 6 మండలాల్లోనే 30 చెరువులు, 100 గ్రామాలు, 1,30,000 ఎకరాలకు సాగునీరు అందుతుంది. 5 లక్షల మంది వరకు కూడా త్రాగునీరు అందేటటువంటి ప్రాజెక్టు. సో ఇంత అవకాశం ఉన్న ఇంతమంది ప్రజలకు ఉపయోగపడేటువంటి ఈ ప్రాజెక్టుని సో ఈ విధంగా లేట్ చేస్తూ వస్తున్నారు. యాక్చువల్గా ఈ ప్రాజెక్టు ఫేజ్ 1 వరకు అయితే ప్రజెంట్ ఒక 500 నుంచి 600 కోట్లతో ప్రాజెక్టు పూర్తవుతుంది. సో మిగతాది ఫేజ్ 2. సో ఓవరాల్గా వచ్చేసరికి ఒక 3,000 కోట్లు అయితే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. సో ముందుగా ఫేజ్ 1 వరకు కన్నా ముందు వర్క్ స్టార్ట్ చేసి పనులు మొదలవుతూ ఉంటే ఫేజ్ 2కి సంబంధించిన పర్మిషన్స్ తీసుకొచ్చి దాన్ని కూడా కంటిన్యూ చేయవచ్చు. సో మేము ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఫేజ్ 1 వరకు కన్నా పనులు మొదలుపెట్టి వర్క్ స్టార్ట్ చేయండి. తర్వాత ఫేజ్ 2 అనేది నెక్స్ట్ ఫర్దర్గా ఇది ప్రాజెక్టు పూర్తయ్యేలోపు మీరు సెకండ్ ఫేజ్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు, పర్మిషన్స్ తీసుకురావచ్చు అనేది మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 3 పదుల పైబడిన వయసులో వరికపూడిశాల నిర్మాణం పూర్తి కావాలని రాస్తార్కోలు, వినతి పత్రాలు, ధర్నాలు, దీక్షలు అంటూ పల్నాటి ప్రాంత వాసుల కలను నెరవేర్చేందుకు ఈ పల్నాడు శ్రీను ఆవిరేలా కృషి చేస్తున్నారు. త్వరలో వారి దీక్ష ఫలించాలని, కృష్ణా జలాల ద్వారా పల్నాటి ప్రాంత వాసుల దప్పికి తీరాలని, వీరి దీక్ష ద్వారా చేస్తున్నటువంటి పచ్చడి దుస్తుల్లో ఉన్నటువంటి పచ్చదనం పల్నాటి ప్రాంత భూముల్లో కూడా కనిపించాలని, ఆ దిశగా పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, పల్నాడు శ్రీను లాంటి యువకులకి మద్దతు తెలపాలని, తద్వారా సమిష్టి కృషితో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని, ప్రభుత్వాలు కూడా సానుకూల దృక్పథంతో ఈ దిశగా ఆలోచించి సరైన చర్యలు చేపట్టడం వల్ల ఈ వరికపూడిశాల 7 దశాబ్దాల కళ నెరవేరాలని మనసారా కోరుకుంటూ మా ఛానల్కు ఇచ్చేసి ఈ అంశం గురించి మీ స్పందన తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్.